ఇక వరంగల్లో నేడు ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దామెరతోగు రంగాపురం మధ్య అడవుల్లో జరిగిన దామెరతోగు ఎన్కౌంటర్కు నిరసనగా జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ బంద్కు పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు, మరోవైపు బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. గుత్తికోయ గూడాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వరంగల్లో నేడు ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దామెరతోగు రంగాపురం మధ్య అడవుల్లో జరిగిన దామెరతోగు ఎన్కౌంటర్కు నిరసనగా జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ బంద్కు పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు, మరోవైపు బంద్కు పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. గుత్తికోయ గూడాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వరంగల్లో నేడు ఉత్తర తెలంగాణ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. దామెరతోగు రంగాపురం మధ్య అడవుల్లో జరిగిన దామెరతోగు ఎన్కౌంటర్కు నిరసనగా జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ బంద్కు పిలుపునిచ్చారు. ఒకవైపు మావోయిస్టు వారోత్సవాలు, మరోవైపు బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. గుత్తికోయ గూడాలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. మావోయిస్టులు ఎలాంటి విధ్వంసానికి పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రశాంత్. పవన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా సరిహద్దుల్లో ఇటీవల కాలంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఈ రోజు ఇటు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు మావోయిస్టు పార్టీ జేఎండబ్ల్యూపీ కమిటీ కార్యదర్శి వెంకటేష్. దీంతో మొన్న జరిగిన దామెరతోగు ఎన్కౌంటర్ ను నిరసిస్తూ బంద్ ఇస్తున్నప్పటికీ కూడా మావోయిస్టులను కావాలని బూటకం ఎన్కౌంటర్లు చేస్తూ మానవ హక్కులను హరిస్తున్నారంటూ కూడా ఈ యొక్క కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. అయితే ఈ రోజు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఏదైతే ఇటు కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా బార్డర్ లో ఉన్నటువంటి ప్రాంతం మొత్తానికి కూడా బంద్కు పిలుపునిచ్చారు. ఏదైతే మొన్న వారోత్సవాల పేరుతోటి మేము మావోయిస్టు అమరవీరులను స్మరించుకునే సమయాన్ని టార్గెట్ చేస్తూ పోలీసులు మారణహోమం సృష్టిస్తున్నారు. మావోయిస్టులు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తూ మట్టు పెడుతున్నారంటూ కూడా వెంకటేష్ కార్యదర్శి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అది కాకుండా అధికారంలోకి వచ్చిన అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కూడా దీంట్లో ముఖ్యంగా డిమాండ్ చేశాడు వెంకటేష్. ముఖ్యంగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అటు కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపి మావోయిస్టులను మట్టు పెట్టడమే ఎజెండాగా ముందుకు పోతున్నట్టు మనకు కనిపిస్తుందంటూ కూడా ఏదైతే ఛత్తీస్గఢ్, తెలంగాణ బార్డర్లో కావచ్చు, అటు మహారాష్ట్ర, తెలంగాణ బార్డర్లో కావచ్చు తనిఖీల పేరుతోటి అమాయకుల ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ దొరికిన వారిని దొరికినట్లు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నాడు. అదేవిధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల హక్కులను హరించడమే కాకుండా ముఖ్యంగా విదేశీ పెట్టుబడుల పేరుతోటి ఇక్కడికి ప్రభుత్వ రంగ సంస్థలను విచ్ఛిన్నం చేసి ప్రైవేట్ రంగాలకు పెట్టుబడిదారులకే పెద్దపీట వేస్తున్నారంటూ కూడా ఈ లేఖలో పేర్కొన్నారు పవన్. దీంతో అయితే ఈ రోజు బంద్ ను విజయవంతం చేయాలని కూడా పిలుపునిచ్చారు. అయితే జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు వారం రోజుల పాటు అమరవీరుల
సంస్మరణ వారోత్సవాలు ప్రతి ఏడాది కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఈ ఏడాది కూడా నిర్వహణకు ఏర్పాట్లలో నిమగ్నమైన సమయంలో 19వ తేదీ నుంచి 26వ తేదీ మధ్యలో 2 ఎన్కౌంటర్లలో 2 మావోయిస్టులను హతమార్చడాన్ని నిరసిస్తూ ఈ రోజు ఉత్తర తెలంగాణ బంద్ కు JMWP డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చాడు. దీంతో అయితే ఇటు పోలీసులు అప్రమత్తమయ్యారు, అటు మావోయిస్టులు కూడా ప్రజలను స్వచ్ఛందంగా బంద్ కు సహకరించాలని పిలుపునిచ్చారు. దీంతో అటు ములుగు జిల్లా, ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు ఇటు పరివాహక జిల్లాలతో పాటు అటు ఛత్తీస్గఢ్, ఒడిశాలోని పోలీసులు, ప్రభుత్వము, ఇటు ప్రజలు అందరినీ కూడా అప్రమత్తం చేసి కట్టుదిట్టమైన నిఘా పెంచారు. భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు ములుగు జిల్లా ఛత్తీస్గఢ్ బార్డర్ లోనైతే ఇటు ములుగు ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తనిఖీలు ముమ్మరం చేయడమే కాకుండా ఆ కేంద్ర బలగాలను, కంపెనీల బలగాలను కూడా దించి ప్రజలను ఎవరు ఇబ్బందులు గురి చేసినా, చట్టాన్ని చేతులకు ఎవరు తీసుకున్నా అపేక్షించేది లేదంటూ వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారంటూ కూడా స్వయంగా ఎస్పీ శబరీష్ నిన్న అటు వాజేడు, వెంకటాపురం, గోదావరి పరివాహక ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ప్రజలను ఎవరు అనుమానితులు కనిపించినా, ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని అటు పోస్టర్లు వేయడమే కాకుండా గుర్తుకోయే గూడాలలో ప్రజలను షెల్టర్ పేరుతోటి తీసుకొని ఇబ్బందులు గురి చేయొద్దని కూడా పిలుపునిచ్చారు. పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.